నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్, PRH సెక్షువాలజీ క్లినిక్స్, KBHP, హైదరాబాద్. సో ఈరోజు మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అన్నా, అంగస్తంభన ప్రాబ్లమ్స్ అన్నా, లేకపోతే నరాల బలహీనత అని అంటాము. అంటే అంగం గట్టిపడడంలో ఇబ్బంది, సెక్స్ చేయలేకపోతున్నారు, ఇవన్నీ కలిపే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. యాక్చువల్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఎలా చెప్తారు అంటే, అంగము పూర్తిగా గట్టిపడకపోవటము, ఒకవేళ గట్టిపడినా సెక్స్ చేయటంలో ఇబ్బంది కలగటము, వీటిని అన్నిటినీ కలిపి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన ప్రాబ్లమ్స్ అని అంటాం. సో ఇది ఒక కాంప్లెక్స్ సిస్టమ్ అండి. అంటే ఒక ఎరెక్షన్ అనేది, అంటే అంగం స్తంభించటంలో బ్రెయిన్ కావచ్చు, సంబంధించిన నర్వ్స్ కావచ్చు, రక్తనాళాలు కావచ్చు, అక్కడున్న మజిల్స్ కావచ్చు, శరీరం మొత్తం కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, హార్మోన్స్ కావచ్చు, ఇవన్నీ ఒక సింక్లో ఉండి పనిచేస్తే కానీ అంగం గట్టిపడి సెక్స్ చేయడానికి ఉపయోగపడదు. అందుకే దీన్ని ఒక కాంప్లెక్స్ వర్క్ సిస్టమ్ అంటాం. సో ఇందులో ఏది ఇబ్బంది పడ్డా మనకు ఎరెక్షన్స్ అనేటివి పూర్తిగా జరగవు. అంటే ఫర్ సపోజ్ సింపుల్గా ఎగ్జాంపుల్, ఎమోషన్స్ని, ల్యాక్ ఆఫ్ ఎమోషన్స్ అనుకోండి, అంటే మనకు డిజైర్ సెక్స్ చేయాలన్న కోరికే లేదనుకోండి, అంగస్తంభన రాదు. అంటే మిగతావన్నీ బాగున్నా, హార్మోన్స్ బాగున్నా, మజిల్స్ బాగున్నా, రక్త ప్రసరణ బాగున్నా, ఈవెన్ నర్వ్స్ బాగున్నా, ఎమోషన్స్ సరిగ్గా లేకపోతే అంగస్తంభన అనేది జరగదు. అదేంటి ఎమోషన్స్ అంత ఇంపార్టెన్స్ అంటే, ఎస్, ఆ సెక్స్ చేయాలన్న కోరిక కావచ్చు, అతనికి లోమూడ్ డిప్రెషన్లో ఉన్న మనకు అంగస్తంభన అనేది ఇబ్బంది అవుతుంది. అందుకే ఇది కాంప్లెక్స్ మ్యాటర్. సో ఈ కాంప్లెక్స్ మ్యాటర్లో రెగ్యులర్గా అంటే నేను చూసే కేసులు కానీ యూజువల్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎక్కడొస్తుందంటే రక్త ప్రసరణ ఇబ్బంది వల్ల వస్తుంది. అంటే కారణాలు హార్మోన్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, ఇవి మజిల్స్ ఫిజికల్గా ఏమీ లేకపోయినా ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు చిన్నగా అంగానికి రక్త ప్రసరణ తగ్గి మనకు అంగస్తంభన అనేది జరగదు. అందుకే వస్తుంటారు, సార్ నాకు అన్నీ బాగున్నాయి, హార్మోన్స్ నేను పరీక్షలు రోజు చెక్ చేస్తుంటాను, హార్మోన్స్ నాకు పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఈవెన్ హార్మోన్ ట్యాబ్లెట్స్ కూడా వాడేశాను, అంగస్తంభనకి ట్యాబ్లెట్స్ కూడా వాడేశాను, స్టిల్ నాకు అంగస్తంభన కావట్లేదంటే అది అంత సింపుల్గా ఒక మెడికేషన్స్తోనో, ఎమోషనల్ డిస్రెగ్యులేషన్స్తోనో, లేకపోతే నర్వ్స్ని ఉత్తేజపరచడంలోనో ఈజీగా అంగస్తంభన అనేది కాదండి. సో దీనికి ఏంటి అంటే, అంగానికి రక్త ప్రసరణ ఇంప్రవైజ్ చేయడం ద్వారా మనకు అంగస్తంభన నుంచి ఈజీగా బయటపడవచ్చు. కాకపోతే అది అంత సింపుల్గా కాదు. వాళ్ళని హిస్టరీ అడగాల్సి వస్తుంది, ఎప్పటి నుంచి బాధపడుతున్నారు, వాళ్ళకున్న అలవాట్లు, వాళ్ళకున్న మెడికల్ కండిషన్స్, వాళ్ళు వాడుతున్న డ్రగ్స్, వాళ్ళని ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేయటం, ఇవన్నీ చూసుకునేసి వాళ్ళకి ఒక ప్రోటోకాల్ పద్ధతి ద్వారా వాళ్ళ రక్త ప్రసరణని ఇంప్రవైజ్ చేస్తాం. ఆ ఇంప్రవైజ్ చేయడంలో ఒక టెక్నిక్ ఏంటి అంటే షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ నేను చాలా వీడియోస్ చేశాను షాక్ వేవ్ థెరపీ మీద. అంటే లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాము. ఇది షాక్ వేవ్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు. యూజువలీ మనం ఏసీ కరెంట్ కానీ డీసీ కరెంట్ కానీ పెట్టి మనిషికి షాక్ ఇవ్వడం అనేది జరగదు. ఇది వేవ్ థెరపీ అంటాము. లో ఇంటెన్సిటీలో సౌండ్ వేవ్స్ని అతని అంగానికి ప్రోబ్ ద్వారా ఇవ్వడం, అంటే మసాజింగ్ టెక్నిక్ లాగా పెట్టడం ద్వారా అతనిలోని అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి మనకు నియోవాస్కులరైజేషన్, కొత్త రక్తనాళాలు ఏర్పడి వాళ్ళకి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి అంగం స్తంభించడం అనేది జరుగుతుంది. అంటే మిగతావన్నీ కరెక్షన్స్ చేసుకొని, నా హిస్టరీ ప్రకారం కానివ్వండి, వాళ్ళ ఇబ్బందులన్నీ తెలుసుకొని అన్నీ కరెక్షన్ చేసి ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఈజీగా రివైవ్ కాగలరు. సో దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.